ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం యెషయా గ్రంథం 41 అధ్యాయం 15 వచనం. కక్కులు పెట్టుబడి పదునగల కొత్తదైన నురిపిండి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. నీవు పర్వతములను మార్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన దేవ, పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు, స్తుతులు తండ్రి. ప్రభా, ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం యొక్క మధురతను మాకు అర్థం కావాలని, మరి ఆత్మ నడిపింపును దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒకానొక రోజున ఒక చిన్న బాలుడు మరి వాళ్ళ తండ్రితో పాటు తన కుటుంబంతో పాటు మరి బీచ్కి వెళ్ళారు. అందులో ఆడుకోవాలని అతనికి ఎంతో సరదాగా ఉంది. ఆ విధంగా మరి బీచ్కి వెళ్ళిన వాళ్ళ ఇద్దరిలో మరి తను ఉన్న తన తండ్రితో పాటు ఇద్దరూ కూడా ఈదుదామని లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం దూరంన మరీ లోతుగా ఉండేసరికి ఆ బాబు ఉక్కిరి బిక్కిరి అయిపోవడం జరిగింది. మరి నదీ తీరానికి రావడానికి తను ప్రయత్నిస్తున్న ఆ సమయంలో మరి కాళ్ళను ఎంతో గట్టిగా ఊపుతూ మరి అది గమనించిన తండ్రి కొంత దూరాన ఉన్నప్పటికీ వెంటనే బాబు దగ్గరికి వచ్చి మరి తనను కాపాడడానికి వెంటనే ఎత్తుకొని నదీ తీరానికి నడవటం గమనించాను. చూడండి, ఆ విధంగా ఒక తండ్రి ఏ విధంగా మరి ఆ బాబు మునిగిపోతున్నప్పుడు తన పరిస్థితి, తన ఆలోచనలు ఏ విధంగా ఉండొచ్చంటే, మరి ఏ విధంగానైనా నేను ఈ పరిస్థితి నుంచి బయటపడాలి, మరి ఈ జీవితం అనే నదిలో మరి కొట్టుకుపోతున్న మనకు అనేక సమస్యలు మరి అదే విధంగా ఉంటాయి. మరి ఏ విధంగా అంటే, మరి నిజంగా మరి ఈ లోకములో మీ జీవితాంతము బాధలు మరి కష్టాలు ఉండకపోయినప్పటికీ కొన్ని సందర్భాలలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మరియు ఈ లోక పోరాటాలను తట్టుకోవలసి వస్తే మీరు మొద్దుబారిన పరికరాలతో మరి ఏమాత్రము మరి ముందుకు వెళ్ళలేరు. కాబట్టి పదునైన దంతాలు కావాలని దేవుడు మరి మనకు ఆ పదునైన దంతాలను ఇచ్చే ఒక పరికరంగా ఆయన మార్చే ఒక ఆయుధమని మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. దానితో మనల్ని అణిచివేసే వారిని ఆయన కూల్చివేస్తాడు. ఈ లోక సవాళ్ళను ఎదుర్కోవడానికి మనకు పదునైన జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు దేవుడు అట్టి జ్ఞానాన్ని మనకు సరిపోయే విధంగా ఇస్తాడు. అందుకే ఈ వచనం ఇలా చెబుతుంది, ఇదిగో నేను మిమ్మల్ని పదునైన దంతాలు కలిగిన కొత్త నూర్పడి తాడుగా చేస్తాను అని. మనం భయంకరమైన ప్రపంచంలో జీవిస్తున్నామన్నది వాస్తవం. అనేక ప్రమాదకరమైన సమస్యలతో చుట్టుముట్టబడి ఉన్నాము. అయితే చాలా అసూయ, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పోటీ, ఈ ప్రపంచంలో కోపము, ప్రతీకారంతో నిండి ఉంది. అదేవిధంగా శ్రమ మరియు బాధలతో కూడి ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాము. మరియు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా ఎటువంటి కుటుంబానికి అటువంటి సమస్యలు ఉండనే ఉంటున్నాయి. ఈ లోకంలో విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మనకు పదునైన జ్ఞానం అవసరం. ఈ అవినీతి ప్రపంచంలోని ప్రజలను సత్యం లేకుండా జీవిస్తున్నప్పుడు మనం వారిని ఎదుర్కొనే యుద్ధాన్ని మరి పదునైన జ్ఞానంతో మంచి అవగాహన ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఆయనను ఆశ్రయించిన ప్రజలు ఎవ్వరూ కూడా తెలివి లేకుండా ఉండకూడదు అని, నా యొద్ద జ్ఞాన సమృద్ధి ఉందని ఆయన పాద సన్నిధికి చేరమంటున్నాడు. అప్పుడే మనకు వ్యతిరేకంగా ఉన్న పర్వతం వంటి సమస్యలను ఎదుర్కోగల మరి వాటిని అన్నిటినీ కూడా ముక్కలుగా పిండిగా చేసే మరి పొట్టుగా చేసి మన సమస్యలన్నిటినీ కూడా మరి వెళ్ళగొట్టే మరి గొప్ప మరి ఆత్మవిశ్వాసం మన జీవితంలో దేవుడు ఇస్తాడని ఎంతో సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ ఈ పద్య సందర్భం కనుక మనం చూసినట్టయితే, మరి ఆనాడు మరి ఇశ్రాయేల్లో ఒక చిన్న మరి దుర్బల దేశంగా ఉంటూ తన
తరచుగా శక్తివంతమైన సామ్రాజ్యాల ఆధిపత్యంలో అది ఉంటూ వస్తూ ఉంది. వారు తమ పరిస్థితులను ప్రభావితం చేయలేరని లేదా అధిగమించలేరని భావించి ఉండవచ్చు. అందుకే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు, దేవుడు వారి బలహీనతను బలంగా మారుస్తాడని, అసాధ్యం అనిపించే వాటిని సాధించడానికి వీలు కల్పిస్తాడని ఈ వచనంలో మాట్లాడుతూ, దేవుని ప్రజల తమ సహజ సామర్థ్యాలకు మించిన అడ్డంకులను జయించే శక్తిని పొందుతారనే ఆలోచనను తెలియజేస్తూ పర్వతాలను నూర్చే మరి ఒక సందర్భాన్ని ఆయన తన ప్రజల ఎదురుకు తీసుకుని వస్తున్నాడు. మరి అదేవిధంగా దేవుడు మీకా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే, సీయోను కుమారి లేచి నూర్చుము, నేను నీకు ఇనుప కొమ్ములను ఇచ్చెదను, నేను నీకు ఇత్తడి గిట్టెలను ఇచ్చెదను, నీవు అనేక జలములను ముక్కలుగా విడిచెదవు అని మాట్లాడుతూ, ఇంకా అనేక సందర్భాలలో ఆయన కృపనే మనల్ని నిలబెడుతుందని మాట్లాడుతూ ఉంటున్నాడు. అటువంటి దేవుని శక్తిని మనకు ఇస్తున్నాడని, ఆ శక్తి తీసుకున్న మనము ఈ లోకరీత్యమైన ప్రతి పరిస్థితిని ఎదిరించగల ఆత్మవిశ్వాసం మనలో ఉంటుందని తెలియజేస్తూ, ఆయన తన శక్తి ద్వారా విశ్వాసులను మారుస్తాడని, క్రీస్తుతో మనం కొత్తగా నూతన సృష్టిగా చేయబడతామని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం లాగా మనల్ని నూతన సృష్టిగా బలహీనమైన నిన్ను బలపరుస్తున్నాడు. మరి ఏది చేయలేననుకున్న నేను సమస్తమును చేయించగలను అనుకుంటున్నావు, నీ దారులు మూసుకెళ్ళిపోయాయేమో అని అనుకుంటున్నావేమో, నీ దారులు నేను తెరుస్తాను అంటున్నాడు. యేసు పర్వతాలను కదిలించగల విశ్వాసం గూర్చి మాట్లాడుతూ మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో మరి తన జీవితం, మరణం మరియు పునరుత్థానం ద్వారా దేవుని శక్తికి ఏ అడ్డంకి కూడా మరి ఉండదని మరి ప్రణాళికను మనకు ఇస్తున్నాడు. అందుకే ఒకసారి ఆలోచించమంటున్నాడు. మీ జీవితంలో ఏ సవాళ్ళు లేదా అడ్డంకులు అధిగమించాల్సి వచ్చినా పర్వతంలాగా అనిపిస్తాయి. అయితే మిమ్మల్ని సన్నిధం చేసే, రూపాంతరం చెందించే దేవుని సామర్థ్యంపై నమ్మకం ఉంచుతున్నావా లేదా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు తన ఉద్దేశాలను నేర్చుకోవడానికి మీ బలహీనతల ద్వారా ఎలా పనిచేస్తున్నాడో మీరు దాన్ని గమనించుకొని పాపాన్ని, మరణాన్ని అధిగమించడంలో యేసును ఉదాహరణగా తీసుకొని విశ్వాసంతో సవాళ్ళు ఎదుర్కోవడమే తమ జీవితాలలో దేవుని పరివర్తన శక్తివంతమైన నమ్మకం ఉంచమని మీరు ఎలా ప్రోత్సహించగలరో ఒకసారి ఆలోచించమని, మరి దేవుని మీద ఆధారపడమని ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధంగా ఆయనైతే తను నీటిలో కొట్టుకుపోతున్న మరి కుమారునికి తండ్రి ఏ విధంగా గుర్తుకొస్తాడో, అల్లంత దూరాన ఉన్న ఆ కొడుకుని చూసినప్పుడు ఆ తండ్రి ఏ విధంగా అతనికి సహాయం చేస్తాడో, నిన్ను నన్ను రూపొందించిన దేవుడు కూడా ఎటువంటి సమస్య నుంచైనా మనల్ని కాపాడగల సమర్థుడని నువ్వు ఆయన వైపు చూస్తున్నావా లేదా ఒకసారి నిన్ను పరీక్షించుకోమని మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, మరి మీకే స్తోత్రములు, స్తుతులు తండ్రి. మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన దినానికి మేము నీకు కృతజ్ఞత స్తుతులు తెలుపుచున్నాను. ప్రభా, పదునైన దంతాలు కలిగి నూర్పడి రాయిలాగా మమ్మల్ని తయారు చేసినందుకు నీకు ధన్యవాదాలు. ఈ లోక సమస్యలను ఎదుర్కోవడానికి మమ్మల్ని సిద్ధము చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.